నేను వెల్ఫేర్ కమిటీ స్థాపించి సక్సెస్ చేసింది మేము. ఇవాళ ఎవరికి పెన్షన్లు ఇవ్వాలన్నా ఏమి ఇచ్చాలన్నా దానికి నిర్ధారించింది మేము. గర్వంగా చెప్తున్నాను నేను. అదే నా గెలుపుకి మా గెలుపుకి కారణం. ఈసారి ప్రత్యేకంగా మహిళల కమిటీ ఒకటి పెడుతున్నాం. చెల్లెల జీవితాన్ని దానికి చూడాలి. శివబాలాజీ యూత్ ఇండస్ట్రీలో కొత్త యూత్ రావాలి, యూత్కి అవకాశాలు రావాలి, యూత్కి కౌన్సిలింగ్ కావాలి. ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా వీఆర్ డిక్లరింగ్ అ యూత్ కమిటీ ఆల్సో దిస్ టైం. వాళ్ళు బాడీని నడిపి వాళ్ళు కొన్ని నిర్ణయాలతో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ మా. అటువంటి ఒక నాయకత్వాన్ని మేము తయారు చేస్తాం. నేను మాట్లాడుతూ ఉండొచ్చు కానీ మీడియా సోదరులు ఒక్కొక్కరికి నమస్కరిస్తూ, ప్రతి మెంబర్ నాకు ఓటైన వాళ్ళు ఓటేసిన వాళ్ళు అందరికీ కూడా నా శిరసాయించి నమస్కరిస్తూ, నా పక్క నుండి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినట్టు పవిత్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, వి లవ్ యూ. కేఎల్ నరసింహరావు గారు, ఇక్కడ మీరు అక్కడ దాక్కుంటే వెళ్ళండి. పాపం ఆయన ఉండి మొత్తం కౌంటింగ్ కూడా కూర్చొని చేశాడు, థ్యాంక్ యూ. ఎలక్షన్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్. పేరు పేరున గోకుల్, ఆనంద్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, నేను ఇక గతం గురించి తీయను, ఇది కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం, పనిచేద్దాం, మాను ముందుకు తీసుకెళ్తాం. తల్లిదండ్రులను రక్షించుకుందాం, మా అమ్మని రక్షించుకుందాం. కృష్ణా జిల్లా ఐక్యత, కృష్ణా జిల్లా ఐక్యత, నరేష్ గారు, రాజశేఖర్ గారు ఐక్యత. రాజశేఖర్ గారి ఐక్యత, సీత గారి ఐక్యత. నువ్వు కూడా పట్టుకోవాలి. ముగ్గురు పేరు చెప్పారు. గ్రేట్. నేను ఎప్పుడు ఒకటే, తల్లిదండ్రులని పెద్దలని మనం గౌరవించినప్పుడు, వాళ్ళని మన బిడ్డల్లా చూసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు గెలిపిస్తాడు. నా స్లోగన్లో అదే పెట్టాను నేను. తల్లిదండ్రులను ఆదరిద్దాం, అమ్మ మాని రక్షించుకుందామని రెండే మాటల్లో చెప్పాం మేము. ఫస్ట్గా నేను థ్యాంక్ చెప్పేసి మా అమ్మ విజయనిర్మల గారు, కృష్ణ గారు, ఎప్పుడు ఒక్కటి ఏమి ఆశించకుండా, ఎప్పుడు మా అడగకుండా ప్రతి సంవత్సరం మా కుటుంబం నుంచి మేము పంపిస్తాం. నిజంగా ప్రతి నెల అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. నేను కార్మికులకి, కళాకారులకి దేవుడుగా భావిస్తున్నటువంటి దాసరి గారు, ఆయన్ని ప్రార్థించి వచ్చాం మేము. ధన్యవాదాలు. నా గురువు జంజాల, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, అందరూ ఉండి మీరు గెలుచుకు రండి, మేము మీతో ఉంటామన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి నాగాబాబు డైరెక్ట్గా వచ్చి చెప్పాడు, నాకు మా దగ్గరికి వచ్చి ప్యానెల్ బాగుంది, మీరు గెలుస్తున్నారని. థ్యాంక్స్ నాగబాబు గారు.